30 times. సో ఈ మూడు ఎక్కువ కనిపిస్తాయి మనకి లేవియ కాండంలో, బలి, పరిశుద్ధత, అపరిశుద్ధత. సో మస్ట్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బలి అన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ లో అంతా దాగి ఉన్న క్రీస్తు న్యూ టెస్ట్మెంట్ లో ప్రత్యక్షంగా కనిపిస్తారు అన్నమాట. అక్కడ కూడా మరి ఏది తీసుకున్నా, ఏ వస్తువు, ఏ పదం తీసుకున్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచించేట్టుగా ఉన్నాయి. ఈ పుస్తకం అంతా డాష్ లతో నిండి ఉన్నది. ఈ పుస్తకంలో డైరెక్ట్ గా లిటరల్ గా మనం దాన్ని మీనింగ్ తీసుకోవడానికి లేదు, కానీ బట్ ఇట్ విల్ బి ఏమిట్లో ఈ పుస్తకం అంతా కొన్నిటితో నిండి ఉంది. ఇంకా ఇంకా ప్రకటన గ్రంథంలో లాగా సాదృశ్యాలు, చిహ్నాలు, సూచనలు. సాదృశ్యాలు, చిహ్నాలు, సూచనలు అంటే జీసస్ ను పోలిన పదాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. అలాగా చిహ్నాలు, సూచనలు యాజ్ ఇట్ ఈస్ గా కాకపోయినా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా యేసు ప్రభువును సూచిస్తున్నాయి. నిర్గమకాండం కానివ్వండి, లేవియా కాండం కానివ్వండి, ఇక్కడ అన్ని కూడా మరి ప్రభువునే సూచిస్తున్నాయి. ఏది కూడా ప్రభు లేకుండా లేదు. అక్కడ ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు కానీ బట్ ఇట్ రిప్రజెంట్స్ అదే సాదృశ్యాలు, చిహ్నాలు, సూచనలు ప్రకటన గ్రంథంలో కూడా ఉంటాయి. కమ్ టు ద ఫ్రంట్, ఇక్కడ రండి, మా ముందరికి రండి. అంత వెనకాల ఎందుకు కూర్చుంటావు? నువ్వు ఏదో ఆన్సర్ చెప్తుంటావు, రాసుకుంటా ఉంటావు. రండి, ముందరికి రండి. మీరే. ఓకే. ఇంకో పదం కూడా చాలాసార్లు కనిపిస్తుంది, యాజకులు కదా. యాజకులు అనే పదం కూడా కనిపిస్తుంది. ఎన్నిసార్లు అంటే ఇట్ విల్ బి 170 times కంటే ఎక్కువ అంట. 170 కంటే కూడా ఎక్కువ సార్లు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ 26 చూడొచ్చు, 26వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి సెంటెన్స్ ఉంది అక్కడ. 26వ అధ్యాయము 2వ వచనం. నెక్స్ట్, సన్మానింపవాలని. ఎవరిని సన్మానించాలంటండి? పరిశుద్ధ మందిరంను సన్మానించాలి. అక్కడ బోర్డు ఉంది కదా. మందిరం అంటే ఏంటి? ఆలయం. అది ఎలా ఉంటదంట? పరిశుద్ధమైంది కదా ఆలయం. ఆలయం అంటే ఇంకొక మీనింగ్ మన హృదయమే ఆలయము. అది ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఈ లేవి కాండంలో ఎక్కువ అదే చెప్పాను కదా, పరిశుద్ధత, అపరిశుద్ధత, బలి, ఈ మూడు ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఓకే. రెవరెన్స్ మై శాంక్చురీ అంటాడు. యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ. సీనాయి కొండ మీద మోషే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని? 10 కదా. ఏ అధ్యాయాల నుంచి స్టార్ట్ అవుతుంది? 27 నుంచి 34 వరకు, 27 to 34 వరకు ఆజ్ఞలన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా యాజకులు అని. మరి యాజకులు అంటే ఎవరండి? దాని యొక్క మీనింగ్, వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి కదా? చెప్పండి. ఇంకా అవునవును, ఒక వర్డ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా యాజకులు ఎక్కడుంటారు? వాళ్ళు దేవుని సన్నిధి. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యాజకులు అంటే ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో ప్రతినిధిగా ఉన్నవారు. వీళ్ళు ఏం చేస్తుంటారండి? వాళ్ళ డ్యూటీ ఏంటి? లేవియా కాండంలో కావచ్చు, నిర్గమ కాండంలో కావచ్చు, వాళ్ళ డ్యూటీ ఏంటి? యాజకుల యొక్క పని లిటరల్ గా కరెక్ట్. ఆ యాజకత్వంలో ఏంటి? బలులు అర్పించటము, తర్వాత ఆరాధన, తర్వాత ఇవన్నీ చేస్తుంటారు. మరి ప్రస్తుత యాజకులు ఎవరండి? మనమే. సో మనం ఏం చేయాలి? పరిశుద్ధ ఆలయంలో ఆత్మ సంబంధమైన బలు అర్పించాలి, ఆరాధన కూడా చేయాలి కదా. మరి ఈ విధంగా లేవియా కాండం గురించి కొన్ని
వివరాలు. మరి ఇక్కడ లేవియ కాండము 1వ అధ్యాయము చదువుకుందాము. 1వ అధ్యాయంలో 17వ వచనంలో చివరి భాగం నేనే చదువుతాను. లేవియ కాండము 1వ అధ్యాయము 17వ వచనం. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అంటున్నాడు. అదేమంటండి? దహన బలి అంట, తర్వాత ఇంపైన సువాసన గల హోమము అంటున్నాడు. మరి లేవియ కాండంలో మనకు 5 కనిపిస్తాయి బలు. లేవియ కాండాన్ని ఆల్మోస్ట్ 5 గా డివైడ్ చేయొచ్చు. ఏమేం బలులు ఉంటాయి అక్కడ? దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. 3 అన్నమాట, 5. సో ఫస్ట్ 3 దహన బలి, నైవేద్యము, సమాధాన బలి. ఇవి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అంట. ఇంపైన సువాసన గల హోమం. లాస్ట్ 2 వచ్చేసి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇది దేవునికి ఇంపైన సువాసన గల హోమం కాదు. ఎందుకంటే ఈ 2 బలుల అర్థం ఏంటంటే పాపము, శాపము అంతా ఎవరికి మీదకి వచ్చిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి వచ్చింది. అది తండ్రి అయిన దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన గల హోమము కాదు. పాపము, శాపం, ఆయనలో పాపం లేదు, ఆయనకు శాపం లేదు, కానీ మనని బట్టి ఆయన పాపగ్రాహి అయినాడు, శాపాన్ని కూడా భరించిన వాడిగా ఉంటున్నాడు అన్నమాట. ఇందాక అనుకున్నట్టు మనము ఈ పవిత్ర పరిశుద్ధత అనే పదము నేను ఇంతకుముందు కదిరిలో చెప్పాను. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని. ఈ మధ్యకాలంలో లేవియ కాండం అంతా చదువుతున్నాను, కొన్ని ప్రిపేర్ చేశాను. అది నేను ఎప్పుడు స్కిప్ చేసేదాన్ని, అర్థం కాదు అని. బట్ నవ్వేడేస్ ఎందుకో మరి కొద్దిగా అర్థం అవుతా. అంటే అప్పుడు ఏదో అలవాటుగా పేపర్ చదివేయడం, ప్రేయర్ చేసుకోవడం, వెళ్ళిపోవడం బయటికి పోవాలంటే. ఇప్పుడు అలా కాకుండా కొంచెం ధ్యానం పూర్వకంగా చదువుతున్నాం కాబట్టి చక్కగా దేవుడు మరి మంచి ఆలోచన ఇస్తున్నాడు. నిజంగా ఇంత అర్థం ఉందా ఇందులో అనిపిస్తుంది. ఈరోజు అనుకోకుండా మార్నింగ్ కూడా ఇదే మా హస్బెండ్, నాకు ఆయనకి కోఇన్సిడెన్స్, మేమేం మాట్లాడుకోలేదు కానీ బట్ తను 2-3 వీక్స్గా వెయిట్ చేస్తున్నాడు చెప్పాలని. మరి ఈరోజు అవకాశం దొరికింది. నాది కూడా పోస్ట్పోన్ అయితే వచ్చింది, ఈరోజు దొరికింది. సేమ్ కోఇన్సిడెన్స్. నేను నిజంగా దేవుడు వాక్యం విషయంలో కూడా దేవుడు ఎంత కోఇన్సిడెన్స్ ఇచ్చారు కదా అని. అది బై గాడ్స్ గ్రేస్ నేను ప్లాన్ చేసుకున్నది కాదు కానీ బట్ ఇట్ విల్ బి లైక్ దట్. ఓకే. ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్ లో దేవుని సమీపించాలంటే ఏం చేయాలండి? బలి ద్వారానే మాత్రమే మరి దేవుని పాప పరిహారార్థంగా మరి బలిని అర్పించేవారుగా ఉంటున్నారు. మరి ఇక్కడ మనం అనుకున్నట్టుగా 5 బలులు ఉన్నాయనుకున్నాం కదా. దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అన్నమాట. నైవేద్య బలి అన్నప్పుడు ఇది యెహోవాకు చాలా ఇంపైన సువాసన గల హోమం అని అనుకున్నాం కదా. మొదటి వచనంలోనే చూడండి, మొదటి వచనం మరి ఈ 5 ఏది కూడా పాపాలని పూర్తిగా తీసివేయలేవు అన్నమాట. పూర్తిగా తీసివేయలేవు, కానీ అర్పించిన వ్యక్తిని దేవుని సన్నిధిలో యోగ్యుడిగా మరి నిర్దోషిగా నిలబెట్టగలవే, కానీ వారి యొక్క పాపాన్ని పూర్తిగా తీసివేయలేవు. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మరి అయితే హెబ్రీ 10:14 ఉంటది ఒక మాట, మనకందరికి తెలిసిందే. ఎవరన్నా 10:14 వచనం చదివితే బాగుంటది.
చాలు చాలు, థ్యాంక్ యూ. కదా ఇక్కడ మనకు ఒక్క అర్పణే. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లో అయితే ఎవ్రీ ఇయర్ ప్రతి వ్యక్తి బలులు అర్పించితేనే వాళ్ళ పాపాలు పోతాయనే ఒక నమ్మకం ఉంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు బలులు అర్పిస్తా వస్తారు. కానీ న్యూ టెస్టిమెంట్ పీరియడ్ ఏమైంది, మనమేం అలాగా బలులు అర్పించాల్సిన పని లేదు. కానీ ఏమంటాడా, ఒక్క అర్పణ చేత. ఏ అర్పణ అండి? ఒక్క అర్పణ యేసుక్రీస్తే. ఒక్క అర్పణ ఏది? యేసుక్రీస్తు శిలువలో మరణించడం వలన మనకు పాపాల నుంచి విడుదలైంది. ఇంకా మరి సంవత్సరం ఏటేట మనం గొర్రె పిల్ల, మేక, ఎడ్లు ఇవన్నీ కూడా మనం బలి అర్పించాల్సిన అవసరము లేదు ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్ లో లాగా. అదే అంటాడు, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలం వరకు సంపూర్ణలుగా చేస్తున్నాడు. సదాకాలం పుట్టిన వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకి, ఆల్రెడీ చనిపోయిన వారికి అందరికీ సరిపోయిన అర్పణగా ఆయన ఏం చేశాడంట, మరి సంపూర్ణలుగా చేస్తున్నాడు, పాపములను పరిహరించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. గొర్రెపిల్లని ఇవన్నీ ఈ అర్పణలన్నిట్లో కూడా ఈ 5 మనం చూసినాం కదా, ఈ అర్పణలన్నిట్లో కూడా మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తా ఉన్నాయన్నమాట. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చూస్తాం ఒక మాట, అది చాలా ఫెమిలియర్ వర్డ్. మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఎందుకు ఆయనని గొర్రెపిల్లతో పోల్చారు అంటే, అప్పుడంతా బాగా అర్థం అవుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్ లో అంతా వాళ్ళు బలులు అర్పించారు కదా, సో అలాగా వీళ్ళు మనిషిని ఇచ్చారు అనుకుంటారేమో. హీజ్ లైక్ ఏ ఏమంటారు, ల్యాంబ్ లాగా అక్కడ వర్ణించడం జరిగింది. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో మనకి ప్రభు మనం ఉపమానాలన్నీ చూస్తాం కదా న్యూ టెస్టిమెంట్ లో. అర్థం చేసుకోవడానికి మనకు అంత జ్ఞానం లేదు, ఆయన జ్ఞానం ఎంతో గొప్పది కదా అని. అందులో ఆయన శిష్యులు ఎవరండి? అందరు కూడా మార్నింగే మేము చూసాం కదా, జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు. దే డోంట్ హ్యావ్ ఎనీ, అంటే వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేదు. కానీ అందుకని ప్రభు ప్రతి ఒక్కటి కూడా ఉపమానాల ద్వారా మనకి వివరించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆయన అర్పించాడు, అది సదాకాలంకి సరిపోతుంది, సంపూర్ణంగా ఉంటది. బట్ ఇట్ విల్ బి లైక్ ఏమంటున్నాడు, గొర్రె పిల్ల. పాపాలను తొలగించడం కోసం ఆయన మరి లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరి పాపం అండి? లోకం అంటే మొత్తం ఇప్పుడు ఉన్నది, రాబోయేది, ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి అందరికీ కూడా పాపాన్ని మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్ల. అప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి లేదా వాళ్ళ వ్యక్తికి సంబంధించిన పాపాన్ని మాత్రమే మోసుకొని పోయే పశువులుగా మనం చూస్తాం. కానీ మన ప్రభు అయితే సర్వలోకం యొక్క పాపాన్ని మోసే గొర్రెపిల్లగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎఫెసీ 5:2 చూడండి. బలిగాను అర్పించుకొనెను. ఎవరికండి? తన్ను తానే ఇష్టపూర్వకంగా. ఎవరు? నోబడీ ఫోర్స్డ్. మనమేం అడగలేదు ఆయన్ని. మనం అసలు గతించిన పోయిన వారు కానీ, ప్రజెంట్ ఉన్నవారు కానీ, రాబోయే వాళ్ళు కానీ, నోబడీ ఫోర్స్డ్ హిమ్ కదా, మిమ్మల్ని బలి చేస్తాం మేమని ఎవరు అడగలేదు. కానీ బట్ హీ హిమ్సెల్ఫ్ తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎందుకంట? పరిమళ వాసనగా ఉండుటకు. క్రీస్తు మిమ్మును పరిమళ వాసనగా ఉండుటకు. మనము ఎలా ఉండాలంటండి? పరిమళ వాసనగా ఉండాలా అన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. పరిమళ వాసన. మనం ఒకప్పుడు పాపులమే, దూరముగా ఉన్నవారమే, దేవుని సమీపస్తులుగా లేము. జిగటగల దొంగ ఊబిలో అంటారు. ఊబి అంటే అది అంత మంచి స్మెల్ ఉండదు కదా, బ్యాడ్ స్మెల్ ఉండేది. బట్ ఎనీహౌ మనల్ని ఎలా చేశాడంటే, మిమ్మును ప్రేమిస్తేనే చేయగలుగుతారు, ప్రేమించకపోతే ఎవరు చేయలేరు. ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడు? చాలా కదా. లోకమును ఎంత అంటే ఇంకా దానికి ఇన్ఫినిట్, దానికి ఫుల్ స్టాప్ లేదు. దాన్ని కరెక్ట్ గా మనం కొలవలేము అనమాట. ఎంతో ప్రేమించినాడు కాబట్టి ఆయన చేస్తాడు, మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు. ఎన్ని పదాలు! ఈ పదాలన్నీ కూడా ఒక్కొక్కటి చాలా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు
తన్ను తాను ఏం చేసుకున్నాడంటే బలిగాను అర్పించుకుని, ఊరికే కాదు, బలిగాను. బలి అనేది మళ్ళీ తీసుకొస్తాడు. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో బలి ఇంపార్టెంట్ కాబట్టి, బలి అనేది గొర్రెపిల్ల అనేది మరి రక్తం చిందించబడడం అనేది ఓల్డ్ టెస్టిమెంట్ పద్ధతి కాబట్టి ఆ విధంగా అనమాట. అర్పగించుకొనెను. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనము ఎవరైనా ఒకటి చూడండి. ప్రకటన 5వ అధ్యాయము 6, 8, 12 వచనాలు కూడా ఎవరైనా చూస్తే మంచిది. ఇక్కడ ఈ వచనంలో చూడండి, 3వ వచనంలో 3వ వచనంలో అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలని. ఎలా ఉండాలంటే అంటే అది నిర్దోషమైనదిగా ఉండాలి. మగ 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 మేల్గా ఉండాలి. దాన్ని తీసుకొని రావాలను అంటున్నాడు. ఇక్కడ మనము 1:19 ఏమన్నారు, అది ఆయన ఆయన రక్తం ఎలాంటి రక్తం అండి? నిర్దోషుడు కదా. ప్రకటన హెబ్రీ 27:7 వచ్చిన అనుకుంటా, పరిశుద్ధుడు నిష్కల్మషుడు పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి రక్తమే కావాలి. మరి లోకంలో ఎవరన్నా ఉన్నారా అలాంటి వారంటే? ఎవరు లేరు. ఒక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే యోగ్యుడు బలి ఇవ్వటానికి. పరిశుద్ధ రక్తం అయింది మాత్రమే, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కాబట్టి ఆయన ఒక్కడే యోగ్యుడు. కాబట్టి మరి ఆయన తన్ను తాను అర్పించుకున్నట్లు మనకు బలిగా చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము చూడండి ఒకరు. 6 కూడా 6, 8, 9, 12 6 చదువు. 8 సాగిలిపడ 9 12 చెప్తుండే కదా. ఇక్కడ చక్కటి మాట రాయబడిందండి. ప్రతి ప్రజలు ఆయా భాషలు ప్రతి వంశంలోను, ప్రతి జనములోను, ఆయా మాట్లాడు వారి ప్రతి వంశంలోను దేవుని కొరకు మనుషులను కొని వధింపబడిన వాడు నీ రక్తం ఇచ్చి కదా. ఆయన యోగ్యుడంట. ఆయా భాషలు మాట్లాడే వారిలోను, నాట్ ఓన్లీ తెలుగుగా ఒక్కటే కాదు, హిందీ, ఇంగ్లీష్, చాలా అన్ని లాంగ్వేజ్లో వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకోవాలి. ప్రతి జనములోను ఉండే వాళ్ళు దేవుని నమ్ముకోవాలి. దేవుని కొరకు మనుష్యులను కొని, దేవదూతలు కాదండి కొనిండేది. దేవుడు ఎవరిని కొన్నాడండి? రక్తము చేత మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసిటివి. మనం కూడా ఇప్పుడు ఎవరండి? మనం కూడా పరిశుద్ధ యాజకులమే. దేవుని సన్నిధిలో మనం కూడా అర్పణలు అర్పించాలి. ఏం అర్పణలు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనకి అర్పణలు అర్పించవలసిన బాధ్యత మనకు ఉంటున్నదని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఇక్కడ ఏమంటారు? దహన బలి రూపంగా దాన్ని తీసుకొని రావాలను, తాను యెహోవా సన్నిధి అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నాకు దాన్ని తీసుకొని రావాలను. ఇక్కడ దేవుడు తన్ను తాను సమర్పించుకున్నాడు అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇష్టపూర్వకంగా ఎంతో విధేయత చూపినట్లుగా మనకు కనిపిస్తుంది. సంపూర్ణ విధేయత మన ప్రభువులో ఏముందండి? సంపూర్ణ విధేయత ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా మటుకు మరి విధేయత అంటే ఎవరిని మనం ఎగ్జాంపుల్ చూపలేం, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తునే సంపూర్ణ విధేయుడిగా మనము చూపగలుగుతాం. ఆయన తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, శిష్యుల పాదాలు, ఈవెన్ ఆయన అప్పగించబోయే యూదా ఇస్కరియోతు ఎవరు ఏం చేస్తాడని కూడా ప్రభువుకు తెలుసు. ఈవెన్ దో ఆయన ఏం చేస్తాడండి? ఆయన పాదాలు
కడిగినాడు. ఎంతగా తగ్గించుకున్నాడు, తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంత విధేయత చూపించినాడో అది మనం ఇక్కడ దహన బలిని మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. యోహాను సువార్త 6:38 మనకు కనిపిస్తుంది ఆయన యొక్క విధేయత కానీ మరి సంపూర్ణమైన సమర్పణ కానీ. యోహాను సువార్త దిగి వచ్చి తిని, అబ్బా ఎంత చక్కటి మాట అండి. అక్కడ ఏమంటాడండి? నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఎక్కడి నుంచి దిగి వచ్చినాడంటండి? పరలోకం నుండి. ఏ లోకానికి వచ్చినాడు? పరలోకము చాలా ఉన్నతమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము. అక్కడ ఎవరు ఉండలేరు ఆ ప్రభు తప్ప. అక్కడి నుంచి ఈ లోకానికి, ఏ లోకం అండి ఇది? భూలోకానికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఆయన రావడం నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. ఇక్కడ విధేయత కనిపిస్తుంది, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క విధేయత కనిపిస్తుంది. పరలోకం నుండి దిగి వచ్చి తిని, చిన్న బిడ్డగా మరియా గర్భంలో కదా. ఇంకా ఆయన పుట్టుక ఎంత దీన దరిద్రమైన పుట్టుక అంటే మనకు తెలుసు, దాన్ని వివరించాల్సిన పని లేదు. ఈ మధ్యన మనం క్రిస్మస్ చేసుకున్నాం, ఆయన యొక్క పుట్టుక స్థలం చూసుకున్నాం, ఆ తల్లి పరిస్థితి చూసాం, మరి తర్వాత ఆయన పెరిగిన వాతావరణం కానివ్వండి, అవన్నీ చూసుకున్నప్పుడు ఎవరి కొరకు ఆయన అంత దరిద్రుడైనాడని, దీన దరిద్రుడైనాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 8, 7, 9 అక్కడ ఎక్కడ ఉంటది అది రిఫరెన్స్. 8, 9 కదా. ఎవరి కొరకు దరిద్రుడైనాడని, నా కొరకు ఆయన దరిద్రుడు. పరలోకంలో ఉండే ఆయనకు ఏమైనా కొరత ఉందా? ఏమి లేదా. భూమి అయింది, ఆకాశం అయింది, వెండి అయింది, బంగారం అయింది, సమస్తం ఆయనదే. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కానీ ఈవెందో ఎవరి కోసం ఇవన్నీ దరిద్రుడైనాడంటండి, నా కోసమే ఆయన దరిద్రుడైనట్టుగా మనం చూస్తున్నాం. అదే 10వ అధ్యాయం 11వ వచనం చూడండి, యోహాను సువార్త 10:11. ఆయన ఇందాక మేము చూసుకున్నాం కదా, ఆయన ఎవరంటండి? గొర్రె పిల్ల. ఆయన గొర్రెల కొరకు ఏం పెడుతున్నాడంటే తన ప్రాణం పెట్టాడు. ప్రాణం తీసేవాడు కాదు, ఆయన ప్రాణము పెట్టేవాడు. 10:11 కదా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇంతకన్నా మంచి వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అసలు ఆయనతో ఏది కూడా పాటి ఉందో సమానులు ఎవరు ప్రభు? ఏమిట్లో కూడా మనం సమానులు ఎవరు కూడా. దేవుళ్ళు అన్నవాడవారు, దేవతలు అన్నవాడవారు ఎవరు కూడా ఆయనతో సమము గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అలాగే ఇదే యోహాను సువార్తలో 10వ అధ్యాయం 17, 18 వచనాలు. ఆయన మరలా ఎవరో చంపేయలేదండి. అక్కడ ఉంది కదా వచనంలో, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. అంత శక్తిమంతుడు ఆయన. ప్రాణం పెట్టగలడు, ప్రాణము తీసుకోగలడు. ఎవరో చంపలేదు కానీ మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడే గాని వాళ్ళు పిలాతు చంపడం కానీ ఆయన అప్పగించడం కానీ కాదు. మన కొరకు ఆయన, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఎవరికి లేదు ఏమంటారు, ఆ పవర్ ఎవరికి లేదు. ఆయన ప్రాణం తీసుకునేంత పవర్ఫుల్ మెన్ ఎవరు లేరు, పవర్ఫుల్ పర్సన్స్ లేరు, అధికారులు లేరు. ఆయనే ఏం చేస్తాడంటే, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆయన ముఖ్యమైన విధి. మనం కూడా ఈ లోకంలో ఎవరి చిత్తం నెరవేర్చాలండి? నా అమ్మ, నాన్న, బంధువులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు ఎవరి చిత్తం నెరవేర్చాలి? మనల్ని రక్షించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని చిత్తమే మనము నెరవేర్చాలి. అలాగ మనము ట్రైనప్ చేసుకోవాలి, అలాగ మనము అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా మనము ఉండడం ప్రభు సహాయం చేయండి కదా. 17 కదా. 18వ వచనం కూడా చదివాము.
మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము 7వ వచనం చదవండి ఎవరన్నా. ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమున అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు కదా. ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇందాక మనం చూసుకున్నాం కదా, బలి అర్పించేవాళ్ళు. అయితే ఏమంటే కొత్త నిబంధనలకు వచ్చేసరికి మరి కాబట్టి ఆయన ఈ లోకం బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలం నీకు ఇష్టమైనవి. అప్పుడు నేను అవన్నీ ఇష్టం లేదు ప్రభుకి. అప్పుడు బలులు అర్పించారు, వాళ్ళు తెలియని కాలం అదంతా కదా, అర్పించారు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ డేస్ మనమేమి బలులు అర్పించాల్సిన పని లేదన్నమాట. ఆయనకు చిత్తానికి లోబడి ఉన్నట్లయితే సారా ఫోన్ వస్తుంది. మనం ఇప్పుడు ఏమి హోమంలో మనం అర్పించాల్సిన పని లేదు, కానీ ఆయన చిత్తానికి లోబడమే ఆయనకు అర్పించే ఒక బలి అని మనం చూస్తున్నాం. మరి లేవి కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకురావాలని ఇందాక మనం చూసుకున్నాము. నిర్దోషమైనదై ఉండాలి, మగదై ఉండాలి. అయితే ఇప్పుడు గోవులు కానీ గొర్రెపిల్ల అంటే ఆల్రెడీ గొర్రెపిల్ల చూసాం కదా, మేకల మంద అనేది కూడా మన తర్వాత చెప్తాను నేను. గోవుల మందలో నుండి, గోవు అన్నాడు ఎందుకంటే గోవు అనేది ఎదురు చెప్పకుండా పనిచేస్తుందంట కదా. మనం చూస్తాం ఏ రోజైనా అవి ఎదురు చెప్తాయి, పాపం ఏం చెప్పవు, ఎంతన్నా బరువు వేయి ఎక్కడికన్నా పోతానే ఉంటాయి, పని చేస్తూనే ఉంటాయి. అదేమంట ఎదురు చెప్పకుండా పని చేసే స్వభావానికి సూచనగా ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎంత భారం అండి, ఎంత జనాభా, ఇప్పుడే ఇంత జనాభా ఉన్నారు. ఆది నుంచి సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు లేదా ఆయన వచ్చే వరకు అందరి భారాన్ని ఆయన మోస్తున్నాడు కదా. అందరి భారాన్ని చెప్పకుండా పనిచేసే స్వభావానికి మరి ఎదురు అనేది చెప్పదంట ఈ గోవు. అందుకే మరి తండ్రి అయిన దేవుని యొక్క విధేయతను సూచించేదిగా ఉంది గోవు అనేది. మరి కుమారుడైన యేసుక్రీస్తు తండ్రికి ఎంత విధేయుడుగా ఉన్నాడో అనేది ఈ గోవు అనేది మనకి సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన స్వభావ లక్షణాలు చాలా చక్కగా అక్కడ వివరించబడినాయి. కదా ఇక్కడ ఎంతగా ఆయన మనస్సు మనకి తెలుసు, ఎంతగా తగ్గించుకున్నాడో. మరి ఆయన పొందునంతగా రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం దర్చుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినాడు. ఇవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న గుణగణాలండి. మరి అవన్నీ మనం కూడా అలవర్చుకోవాల్సిన వారమై ఉంటున్నామని మన కొరకు రాయబడి ఉన్నాయి ఇవన్నీ. మరి ఆయన ఎట్లాంటి వాడు అనేది ఓల్డ్ టెస్టిమెంట్ లో చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎలాంటి వాడు, ఆయన గురించి ఇక్కడ సూచనలుగా, సాదృశ్యాలుగా, చిహ్నాలుగా ఇవన్నీ ఓల్డ్ టెస్టిమెంట్ లో మనకు చూపించడం జరిగింది. మరి ఏ యొక్క గుణలక్షణాలు ఉన్నాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తులు అంటే ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే చక్కగా అక్కడ మనం చూడగలుగుతాం. ఆయనలో మరి లూకా సువార్త 23:4లో కూడా మరి తెలిసిన మాట అది. పిలాతు భార్య అంటది కదా, ఆయనలో ఏ దోషమును లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అని అన్నప్పుడు ఆయన కూడా రిపెంట్ అయ్యి ఇది నాకు సంబంధం లేదన్నట్టు చేతులు అడుక్కున్నట్టు చూస్తాం. అది లూకా సువార్త 23:4 వచనంలో చూస్తాము. మరి ఆయన ఎంత నిర్దోషో, ఎంత నిష్కల్మషుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, ఎంత విధేయత చూపినవాడో, ఎలాగ తన మనస్సు ఉన్నదో, మనల్ని ఎంతగా ప్రేమించాడో, తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నాడో, ఇవన్నీ మనం ఒకసారి మనం ధ్యానం చేసుకొని మరి ఆ విధంగా మనం కూడా మన జీవితాన్ని ఉంచుకోవాలని మనం చెప్తున్నాడు. తాను వ్యక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేనట్టుగా. మనమైతే ఏమి లేకుండా కూడా అది ఉంది, ఇది ఉంది, అట్టుంది, ఇట్టుంది, ఏమేమో గొప్పలు చెప్పుకుంటాం. మన దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నామండి ఇక్కడ?
ఎవరూ లేరు. మన గొప్పలు కాదు కానీ మన గొప్పతనము మన యొక్క ఏమంటారు అంతా ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టే మనం గర్వించాలి కానీ మరి ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మనము గర్వించడానికి లేదన్నమాట. అంతగా మనం తగ్గించుకోవాలి. మన ప్రభువే పరలోకం నుంచి వచ్చిన వాడే, సమస్తం ఆయన ఆధిపత్యం కింద ఉంటేనే ఆయన అంతగా తగ్గించుకొని ఏమీ లేనివాడుగా అసలు ఆయనకి ఎందుకు ఏం అవసరం అండి అసలు. ఆయన శిలువ యాగం చూసినా కానీ, ఆయన పుట్టుక చూసినా కానీ, ఆయన మరణం చూసినా కానీ ఎవరి కోసము, నీ కొరకు నా కొరకు ఆయన అంతగా రిక్తుడుగా చేయబడినట్టుగా చూస్తున్నాం. ఆ చావవలసి వచ్చినందుకు కూడా ఆయన చనిపోయినట్టుగా చూస్తున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే చేతులుంచుట అనేది ఇక్కడ ఒక పదం కనిపిస్తుంది మనకి. ఎన్నో వచనం అండి ఇది? 4వ వచనంలో, అతడు దహన బలిగా అర్పించే పశువు తల మీద తనే చెయ్యి ఉంచవలను, అతని నిమిత్తం ప్రాయచిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడను. అతని పక్షంగా అంగీకరించబడాలి అంటే ఆ యొక్క పశువులు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాని తల మీద చేతులు ఉంచుతారు అన్నమాట. అంటే వీళ్ళ యొక్క పాప భారం అంతా కూడా ఆ దాని మీద పడుతుంది. దాని వల్ల వీళ్ళకి పాపం అంతా పోతుంది అన్నట్టుగా చూస్తాం అన్నమాట. ఇక్కడ కూడా మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయారు, దానివల్ల మనకేంటి ప్రయోజనము అని అనుకుంటే చాలా మంది అడుగుతుంటారు. నేను కూడా చాలా కాలం అనుకునేదాన్ని, ఆయన రక్తం ద్వారా మనకెట్లా పాప విమోచన జరుగుతుంది, ఆయన ఎప్పుడో చనిపోయినాడు కదా, ఒక్క మనిషి ద్వారా ఎలాగని. ఒక్క మనిషి ద్వారా పాపం ఎలాగ ప్రవేశించిందో మనిషిలో, అలాగే మరి అదైతే నమ్ముతున్నాం కదా, ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల సంక్రమించింది మానవ జాతికి అంతటికి. అలాగా మనం మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా మనందరికి కూడా పాప విమోచన అనేది సంక్రమిస్తుంది. అది 2 కొరింథీయులు 5వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. నిశ్చయించుకొనిచున్నాం కదా. ఇక్కడ అర్థమైంది, అందరి కొరకు ఒకరు మృతి చెందారు అని చెప్తుంది. తమ కొరకు తమ నిమిత్తం పుట్టి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందని నిశ్చయించుకొనిచున్నాము. ఎవరి కొరకండి? అందరి కొరకు మృతి తిరిగి లేచిన వారికి జీవించుటకు, అందరి కొరకు మృతి పొందినట్టుగా మనము we have to accept. అదే అన్నమాట మన విశ్వాసం. మన విశ్వాసం ఏందండి? అదే. ఈ విశ్వాసం లేక అనేకులు ఏమైపోతున్నారు, దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. ఆయన రక్తం ఎట్లా పాపాన్ని తీసివేస్తుంది, ఆయన ఎట్లా దేవుడు అయినాడు. ఈ యొక్క విశ్వాసము మనలో ఉంది కాబట్టి మనం రక్షింపబడి ఈరోజు దేవుని బిడ్డలుగా ఎంతో సంతోషిస్తున్నాము. మనకు ఒక గొప్ప నిరీక్షణ కూడా ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. గలతీ 2:20 కూడా చూడండి. జీవించుచున్నాము. మనం ఎలా జీవిస్తున్నామండి? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను కదా. మనము ఒప్పుకున్నాము ఎప్పుడు? రక్షణ పొందినప్పుడు, బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏమని కన్ఫర్మ్ అవుతున్నాం మనము? ఇకను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను శరీరము జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇదే అన్నమాట క్రైస్తవ నిరీక్షణ. విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలండి? దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాము. మెయిన్ కాన్సెప్ట్ ఇది, క్రిస్టియన్ కాన్సెప్ట్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. విశ్వాసం ఎలా వస్తుందండి? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వసించిన వాడికి ఏం చేస్తాం మనము? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం వల్ల ఏమవుతున్నాం మనము? ఒప్పుకుంటున్నాం కదా దేవుని సన్నిధిలో, రక్షింపబడుతున్నాం. అదే అన్నమాట, అంతే సింపుల్ థింగ్ కదా. ఈ విషయం తెలియక అనేకులు మరి వినడానికి ఇష్టపడలే. వింటే ఏమవుతారు? వాళ్ళు మారిపోతారు. బైబిల్ ఏ గ్రంథాన్ని కూడా చించరు, ఏ గ్రంథాన్ని ద్వేషించరు. ఓన్లీ బైబిల్ అంటేనే వాళ్ళకి సరిపోదు. బైబిల్ అంటేనే, దేవుని బిడ్డల మాటలు అంటేనే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు? వాళ్ళు డెఫినెట్లీ దే విల్ కన్వర్ట్. వాళ్ళు తప్పకుండా
గట్టిగా ఉండమనండి వాళ్ళని. మనం చెప్తాము, వింటారు. కానీ గట్టిగా ఉండమనండి. విన్న తర్వాత దేవుని విశ్వాసం ఉంచకుండా ఉండొచ్చు కదా వాళ్ళు. మనం చెప్తే మాత్రం వినాలా, విశ్వసించాలని ఎక్కడ రూల్ లేదు కదా. వింటే ఎక్కడ మారిపోతారో, చదివితే ఎక్కడ మారిపోతారో, పోతే ఎక్కడికి మారిపోతారో. మన వాక్యం అంతా బలమైనది, అంత శక్తి ఉన్నది. మాట అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరండి? ప్రభువే. వాక్యం అంటే దేవుడే. అంత బలమైన సుత్తె వంటిది, బండ వంటిది, అగ్ని వంటిది, అద్దం వంటిది. ఇంకా కదా, ఈ విధంగా మనలో ఉండే పాపం అంతా దహించి వేస్తుంది కదా. మనలో ఉన్నవన్నీ అద్దం, అదే పొద్దున ఎప్పుడు ఆయన అంటుంటాడు కదా, అద్దం వంటిది. ఏంది? వాక్యం అద్దం వంటిది కదా, అబద్ధం చెప్పదంట. సో ఆ విధంగా ఉంటది. కాబట్టి వాక్యం అంటే భయం అవిశ్వాసులకి. మనకైతే అది ఏమి ఇస్తుందండి? శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. అదనమాట. ఓకే. ఈ విధంగా మనం క్రీస్తు బరువులు మనం చేతులు ఉంచడం అనేది కానివ్వండి, మరి తర్వాత దహన పశువు తల మీద తన చేయి నుంచాలను అతని నిమిత్త ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అంటాడు. బలియాగమైన ఆయన్ను స్వీకరించాలి. యాజకుల ధర్మం ఏంటంటే, యాజకులు ఏం చేస్తుంటారండి, అక్కడ ప్రత్యక్ష గుడారంలో బలి ఇస్తారు. తర్వాత రక్తాన్ని సూచనగా బలిపీఠం, మరి ఇదంతా మనము బలిపీఠము, బలి ఇవంతా క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నెక్స్ట్ ఇక్కడ మనకి నిప్పు అతని అది యెహోవా సన్నిధి వాడు తెచ్చి ఇక్కడ బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. బలి పశువు యొక్క రక్తము పాపాన్ని తీసివేస్తుంది కాబట్టి బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. అప్పుడు దహన బలి రూపం అదంతా అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఏముంటదండి, అగ్ని ఉంటది. 8వ వచనం చూడండి. అగ్ని మీది కట్టెల పైన చక్కగా పేర్చవలను. ఆ యొక్క బలి పశువుని ఎక్కడ అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చాలంట. ఇందాకే చెప్పుకున్నాం కదా, అగ్ని అంటే మనకి ఏమనుకున్నామండి? వాక్యం అనుకున్నాం కదా. తర్వాత కడుగుట నీళ్ళతో 9వ వచనం. ఆత్రములను కాళ్ళను నీళ్ళతో కడగవలను. నీరు అనేది కూడా వాక్యానికే సాదృశ్యంగా ఉంది. కానీ శుభ్రంగా మనము ఉండాలి. కాళ్ళు అంటే మన ప్రవర్తనకు సాదృశ్యంగా ఉంటది. మరి తర్వాత అగ్ని అంటే వాక్యం అనుకోవచ్చు. మనం పరిశుద్ధపరచబడ్డానికి ఈ అగ్ని అనేది కానీ, మరి ఈ యొక్క నీళ్ళు అనేటివన్నీ సాదృశ్యంగా వాక్యం ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకోవడం అనే దాన్ని సూచిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ దేవుని వాక్కు మరి గుర్తులై ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేవునికి చాలా ఇంపైన హోమములు, సువాసన గల హోమములని చూస్తున్నాం. మరి ఇంకో క్రీస్తు మన కోసం పాపంగా శాపంగాను 2 కొరింథీ 5:21 చూడండి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. చేసెను నీతి అగునట్లే. మనం ఆయన ఎందు దేవుని నీతి. మనకు నీతి ఎలా వచ్చిందండి? ఆయనే మనకు నీతిని ఆపాదించాడు కదా. ఆయన ద్వారా ఆయనను మన కోసం పాపంగా చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. శాపంగాను మరి ఆయన పాపంగాను చేయబడినట్టుగా చూస్తున్నాం. గలతీ 3:13 కూడా దీని గురించి ఒక వాక్యం రాయబడింది. గలతీ 3:13. విమోచించెను. మన శాపం నుంచి, పాపం నుంచి, రక్తము పాపం నుంచి, శాపం నుంచి మనకు విడుదల. శాపం అనేది ఉందని అక్కడ ధర్మశాస్త్రంలో చెప్తుంటారు కాబట్టి వాళ్ళు బలి అర్పిస్తుంటారు. మరైతే మనం ఇప్పుడు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం యాక్సెప్ట్ చేసినట్లయితే మనం పాపం పోతుంది, మన శాపం కూడా పోతుంది అని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అయితే మరి ఇవన్నీ ఆ బలి అంతా కూడా మనకి దీన్ని సూచిస్తున్నట్టుగా చూస్తున్నాం. అపరాధం పోయింది, పాపం పోయింది. మరి ఇది ఇక్కడ నేను చెప్పాను కదా, 4వది పాప పరిహారార్థ బలి, 5వది వచ్చేసి అపరాధ పరిహారార్థ బలి. మన పాపము, మన శాపము ఆయన మీద మోపబడింది కాబట్టి తండ్రికి అది యెహోవాకి ఇంపైన సువాసన గల హోమం కాదు. ఫస్ట్ 3 మాత్రమే ఆయనకి ఎంతో ఇంపైన సువాసన గల హోమంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా 53
అధ్యాయం 5వ వచనం మనం ఎప్పుడు మామూలుగా ఆరాధనకు చెప్పుకుంటా ఉంటాం కదా. మరి మత్తయి సువార్త 25 అధ్యాయంలో 1వ వచనం చూద్దామండి. 25 31 నుంచి 31. చదవండి. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడ్డారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టింది. అదే అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచు రాజ్యంను స్వతంత్రించుకొనిడి. అంటే ఇక్కడ గొర్రెలు మేకల గురించి అక్కడ భేదం కనిపిస్తుంది అన్నమాట. ఏమంటారు, మేక అర్పించడం అంటే పాపులకు బదులుగా మరి అర్పించబడింది, వారి స్థానంలో అర్పించబడినట్టుగా మనము చూస్తాం. దేవుని పట్ల మరి ఈ విధంగా ఇక్కడ 13వ వచనంలోకి రండి. 13వ వచనంలో ఏముందంటే అప్పుడు యాజకుడు దాన్ని అంటే తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలను, అది దహన బలి. బలిపీఠం మీద ఆ బలిని అర్పించినట్లయితే మొత్తం అంతా కాలిపోవాలన్నమాట. మామూలుగా యాజకులు బలి అర్పిస్తే వాళ్ళకు కొంత తీసుకుంటారు, కొంత అర్పిస్తారంట. కానీ దహన బలి మాత్రం యాజకులకు దాంట్లో పాలు పంపులు లేదు, మొత్తం కూడా దహించబడవాలి, పూర్తిగా దహించబడవలసినదిగా ఉంటున్నది. తర్వాత ఇక్కడ 14 నుంచి 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దహన బలిగా అర్పించిన పక్షి జాతిలో నేల తెల్ల గువ్వల్లో నుండి కానీ పౌరు పిల్లల్లో నుండి కానీ తేవలను అంటాడు. పేదవాళ్ళు అయితే ఏం చేస్తారంటే పశువులు తేలేకపోతే వాళ్ళు ఏం తేవచ్చు అంటండి, పక్షి జాతిలో ఉందైనా గువ్వాయి కానీ పావురాలు కానీ తీసుకొని వస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు మరియా యోసేపులు చాలా పేదవారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకొచ్చారండి, పావురములు గువ్వలు కదా తీసుకొని వచ్చి మరి చూసించినట్లు చూస్తాం. మరి గువ్వలు కానీ పావురాలు కానీ దేన్ని సూచిస్తాయి అంటే మామూలుగా చెప్తా ఉంటారు కదా, ఇంకా అమాయకత్వం, చాలా అమాయకత్వం కలిగినవి పక్షులు, ఇంకా నిష్కాపట్యము సూచిస్తాయంట. ఇవన్నీ మన ప్రభువులో ఉన్న లక్షణాలను చూపించేగా ఉంటున్నాయి. మరి ఈ విధంగా గువ్వలు పావురాలు మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు చాలా పేదవారు కాబట్టి అక్కడ కూడా ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏముందంటే అక్కడ భక్తి నిబద్ధతకు ఈ బలులు చాలా ముఖ్యమైనవి అని చూస్తున్నాం. మరి ఈ యొక్క ఐదు బలుల్లో కూడా ఏముందంటే పాపాలను పూర్తిగా తీసివేయలేవు, మానవుని నిర్దోషిగా నిలబెట్టలేవంటున్నాడు. ఒక వ్యక్తి ఏమవుతాడు, పాత నిబంధన కాలంలో అప్పటికప్పుడు పాపము పోతుంది అనమాట వాళ్ళకంతే. దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలనే కోరికతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తూ వస్తూ బలులిస్తా మరి క్షమాపణ తన పాపాలను కప్పివేసి అతన్ని క్షమించే విధంగా చేస్తుంటారు. మనం కూడా ఆది కాండంలో చూస్తాం కదా, అర్పణ బలి అంటేనే మనకి ఏం గుర్తొస్తుందండి, ఆది కాండంలో హేబేలు 4 హేబేలు అర్పణ, తర్వాత కయీను అర్పణ. ఎప్పుడు అనుకుంటాను ఇద్దరు ఇచ్చినారు కదా అని, కానీ మనకు అక్కడ డిఫరెన్స్ బాగా తెలుస్తా ఉంది. ఇక్కడ మనం పాత నిబంధనలో ఏం చూసామండి, బలి అంటే ఏముంది అక్కడ, రక్తం ఉంది. బలి అంటేనే ఏముంది అక్కడ, రక్తం ఉంది. కయీను అర్పించింది ఏమర్పించాడు, పంటలు మాత్రమే అర్పించాడు. కానీ హేబేలు మాత్రం కొవ్విన శ్రేష్టమైన హేబేలును యాక్సెప్ట్ చేశాడు, ఆయన అర్పణను కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడంట. తన మనస్సు కూడా దేవునికి అంగీకారంగానే ఉంది. దావీదు లాగా దావీదు తన హృదయాన్సాడు అన్నట్టు ఆయన హృదయం ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి దావీదు కీర్తనలో 51 5 7 వచనాల్లో కూడా ఉంది కదా, ఏమంది, ఆయన బలిని కోరువాడు కాదు కానీ విరిగి నలిగిన మనస్సు ఆయనకు ఎంతో ఇష్టమైన బలి. ప్రజెంట్ న్యూ టెస్టిమెంట్ పీరియడ్ లో ఆయన బలులు అడగడం లేదు, కానీ ఏం కావాలంటే ఆయనకి హృదయం, అర్పించే హృదయం కావాలి. హేబేలు హృదయం ఆయన యాక్సెప్ట్ చేశాడు, బలి అంటే అక్కడ రక్తం కూడా చిందించబడింది కాబట్టి హేబేలు అర్పణను ఆయన అంగీకరించినట్టుగా చూస్తున్నాం. మరి తర్వాత ఇంకొకటి కూడా గుర్తు, అబ్రహాము ఏమిచ్చాడండి, అబ్రహాము బలి కుమారుని దహన బలిగా తీసుకొని పోయినట్టు చూస్తాం. మరి ఆయన ఆ కుమారునికి బదులు ఏమిచ్చాడు, మళ్ళీ
పొట్టేలుని ఇచ్చాడు కదా. పొట్టేలు, గొర్రెపిల్ల, పావురాలు, పక్షులు ఇవన్నీ కూడా వాటి యొక్క గుణాలు చూసినప్పుడు ఎవరిని సూచిస్తున్నాయండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తునే. ప్రతి దానిలో ప్రభు అయిన యేసుక్రీస్తును సూచించేవిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. బలిగా అర్పించినట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాము. 6వ అధ్యాయం చూడండి, ఇదే లేవియ కాండము 6వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. దహించుచుండును. మోషేకు అహరోనుకు ఇచ్చిన ఒక విధి, దహన బలి గుర్చిన విధి. బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతే బలిపీఠం మీద దహించుచుండును అన్నాడు కదా. ఇది ఇంపైన సువాసన. అగ్ని ఏమో కాకూడదంట. అదే 13వ వచనంలో చూడండి, అదే అధ్యాయం 13వ వచనంలో, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నిత్యం మండుచుండాలంట అగ్ని, ఆరిపోకూడదు. మనం కూడా ఎలా ఉండాలండి? మండే విశ్వాసులుగా ఉండాలి. ఆయనకు యోహానికి ఒక పేరు ఉంది కదా, ఏమంటారు ఆయన? ఉరిమేడి వాడు. ఇంకోటి మండుచున్న ప్రకాశించుతూ, అది వచనం నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ యోహాను గురించి చాలా చక్కటి మాట రాయబడింది అక్కడ. నాకు అది బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలన, అది ఆరిపోకూడదు. మన విశ్వాసం కూడా ఒకప్పుడు మంచి విశ్వాసము, ఒకప్పుడు ఆరిపోయే విశ్వాసము, ఇలాంటి విశ్వాసాలు కాదు, కానీ నిత్యము మండుచుండాలి. ప్రభు కొరకు మనం నిత్యము మండుచుండే వ్యక్తులంగా ఉండాలి అంటున్నాడు. ఆ దేవుని కొరకు వద్దకు మరి ఈ విధంగా మండుచు ఉండే వారంగా ఉండాలి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఉదయం నుంచి ఎంతవరకు అంట? రాత్రి అంతే బలిపీఠం మీద దహించుచుండ, బలిపీఠం మీద అగ్ని దానిని దహించు చుండును అంటున్నాడు. మరి ఇందాక చూసుకున్నట్టు మరి దావీదు కీర్తనల 13వ అధ్యాయం కదా, అది 1 నుంచి 5 వరకు. దావీదు కీర్తన నోట అవన్నీ అవసరం లేదులేండి, చాలా టైం అయిపోతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, 51వ దావీదు కీర్తన చూద్దాం ఒకసారి. ఆ వచనం బేస్ చేసుకుని నేను చెప్పాలి. 51వ దావీదు కీర్తన 17వ వచనం. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇందాక దహన బలి ఆయనకి ఎంతో ఇంపైనది, సువాసన గల హోమము అంటున్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మరి ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? దహన బలి నీకు ఇష్టమైనది కాదు. 17వ వచనం, 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు. మన హృదయాలు ఎలా ఉండాలండి? ఇదే అర్పణ ఆయనకి, ఇదే అర్పణ, దహన బలి అర్పణ ఇదే, కానీ మనం అర్పించేది బలులేమి ఆయనకు అర్పించాల్సిన అవసరం లేదంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. రోమా 6:23. నిత్య జీవము. మరి ఎందుకు ఆయన్ని నమ్మాలి మనం అంటే? మనకేం కావాలండి? నిత్య జీవం కావాలంటే మనం ఏం చేయాలి? తప్పకుండా ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి. మన పాపం నిమిత్తం మొత్తి పొందినాడని. మన అర్పణలు బలులు కాదు, కానీ పాత నిబంధనలు అవన్నీ సాదృశ్యంగా, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనకు చూపబడినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మామూలుగా చదువుతుంటాం మనం. ఇవి 10:4 ఒకసారి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము. కావు కదా. ఓల్డ్ టెస్టిమెంట్ లో చెప్పబడిన ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనవి కాదండి. న్యూ టెస్టిమెంట్ లో ఏం కావాలంటే ఆయనకి బలి అర్పణ నీవు కోరలేదు. అక్కడ మాదిరిగా 5 రకాల అర్పణలు ఉన్నాయి కదా, వాటిలో ఏది కూడా ఆయనకి
ఆ సంతోషం ఇవ్వవు కానీ కోరలేదు కానీ ఒక శరీరం అమర్చితివి పూర్ణ పాప పరిహారార్థ బలు అన్ని సూచనలుగా ఉన్న బలుల అన్నిటికీ ఒకటే ఒక అర్పణ కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన కొరకు అర్పించబడినట్టుగా మన పాపములన్నిటినీ తీసివేసినట్టుగా మనల్ని పరిశుద్ధ గ్రంథం నన్ను గురించి రాసిన ప్రకారం నీ చిత్తం నెరవేర్చిదో నేను వచ్చి ఉన్నానంటే బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార కోరలేదు కావనియో చెప్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి ఏం కాదంట, నీకు ఇష్టమైనవి కాదు. అక్కడైతే చాలా ఇష్టము, అది సువాసన, అదే ఆయన కోరుతున్నాడు అంటున్నాం. కానీ న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేసరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తే వాటన్నిటిని నిమిత్తం బలిగా అర్పించబడినాడు. కాబట్టి జస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, మనము విశ్వసించాలి, హృదయంలో ఆయన అంగీకరించాలి. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఎంతో ఇష్టమైన బలి అని ఇక్కడ మనము చూస్తున్నాము. మరి పాత నిబంధనలు అయితే వాళ్ళ భక్తి కానీ, వాళ్ళ కృతజ్ఞత కానీ, వాళ్ళ విశ్వాసం కానీ, మరి అవన్నీ చూపించడానికి వాళ్ళు ఏం చేస్తారండి, ఈ బలులన్నీ కూడా సమర్పించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఒక ఈ బలుల్లో అదే ఇందాక చెప్పుకున్నాం కదా, కొంత భాగము ప్రధాన యాజకుడికి అర్పించబడుతుంది. దినదినం సేవ పాపలన్నిటి తీసివేయాలి. ఈ 10వ అధ్యాయం అంతా కూడా ఈ పాపముల బలి నిమిత్తమే. 12వ వచనం చూడండి, 10-12లో సంపూర్ణంగా చేసిన సంపూర్ణత ఆయనలోనే సంపూర్ణత. కాబట్టి మనం ఏమి చేయవలసిన పని లేదు, కానీ సమస్తము ఆయన మన కొరకు సమర్పించినట్టుగా చూస్తున్నాం. బలిపీఠం మీద పూర్తిగా ఆ యొక్క దహన బలి కాల్చివేయబడాలి, ఏమాత్రం మిగలకూడదు. ఉదయం నుంచి రాత్రి వరకు, అంటే మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా మనం ఏం చేయాలి, ఆయనకి సరెండర్ అవ్వాలి, ఆయన చిత్త ప్రకారమే జీవించాలి, మన సొంత ఆలోచనలు ఉండకూడదు అనేది ఇక్కడ ఈ యొక్క బలిని గురించిన ఒక గొప్ప మర్మం మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అంతా బలిపీఠం మీద పూర్తిగా దహించబడాలి. ఈ మాట నాకు నిజంగా ఏమంటారు, దహన బలిలో బల్లేర్పణ ద్రవ్యం అంతా దేవుని బలిపీఠం మీద ఏం కావాలంట అండి, పూర్తిగా దహించబడాలి. మనం కూడా దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తున్నామంటే మన జీవితాలు ఏం కావాలండి, సంపూర్ణంగా, హాఫ్ కాదు, 1/4 కాదు, ఫుల్గా దేవునికి బలిపీఠం మీద ఈ యొక్క దహన బలి అంతా ఎలా పూర్తిగా కాల్చబడిందో ఆ విధంగా మన జీవితం అంతా కూడా ఎవరికి సమర్పించాలంటండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమర్పించాలనే ఒక సాదృశ్యం అక్కడ చూపిస్తున్నారు. దహన బలి, విశ్వాసులే దహన బలిగా కావాలి, విశ్వాసులమే మనము దహన బలిగా అర్పించుకోవాలి. అగ్ని ఆరిపోకూడదు. వచ్చిన వ్యక్తి తనను తాను హృదయపూర్వకంగా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడమే యొక్క దహన బలి యొక్క ఒక సూచన, ఒక సాదృశ్యము లేదా ఒక చిహ్నంగా మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూపించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. 12-13 బలిపీఠము అగ్ని నిత్యము మండిచుండాలి, ఆరిపోకూడదు అన్నాడు. మరి ఇక్కడ 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే మాట 2 సార్లు రాస్తాడు. ఇక్కడ 9వ వచనంలో చూడండి ఏముందండి, కాదు చివరిలో అగునట్లు యాజకుడు దహింపవలను, ఏం మిగలకూడదు, కంప్లీట్ గా మనం కూడా కంప్లీట్ గా దేవునికి సరెండర్ అయిపోవాలి. కొంచెం దేవుడు, కొంచెం లోకము, కొంచెం శరీరము, కొంచెము మనం కాదు, కానీ కంప్లీట్ గా మనము, అప్పుడే యెహోవాకు ఇంపైన సువాసనగా ఉంటాం. మనం అప్పుడే దేవునికి మనం ఇంపైన సువాసనగా ఉంటామంటున్నాడు. మరి ఇస్సాకు కూడా ఇస్సాకు సమర్పించినట్టుగా మనము చూస్తున్నాం. దేవుని బలిపీఠం, విశ్వాసులమైన మనమంతా దేవుని బలిపీఠం మీద అర్పించబడిన దహన బలి అంటున్నాడు. ఆయన ఏమంటాడు, విశ్వాసులంతా బలిపీఠం మీద అర్పించబడిన దహన బలి. మరి దహన బలిని ఏం చేశారండి, పూర్తిగా కాల్చివేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అది
మండుచుని అంటే మన జీవిత కాలం అంతా మనము దేవుని కొరకు ఏం చేస్తుండాలా? మండుచు ప్రకాశించే యోహాను, అదే మండుచు ప్రకాశించే వ్యక్తి యోహాను గురించి చెప్తారు. మండుచు ప్రకాశించే వ్యక్తులంలాగా ఉండాలి. కొంతకాలము ప్రకాశించి కొంచెము ఎప్పుడు మనము విశ్వాసం తగ్గుతుందండి? ఎప్పుడు మనకి విశ్వాసం తగ్గుతుంది? మనకి పరిస్థితులు సరిగా లేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, ఉద్యోగం రానప్పుడు, పెళ్లి కానప్పుడు, ఇంకా బాధ, కష్టము ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన విశ్వాసము సడలిపోతుంది. మరి అదే ఆ విధంగా మనము ఉండడానికి లేదు. దేవుడు మన నుండి సంపూర్ణ విధేయత, సంపూర్ణ ప్రేమ కోరుచున్నాడు అంటున్నాడు. అదే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏముంది? అందరికి తెలిసినే వచనమే అది. ఆజ్ఞ కదా, మొదటి ఆజ్ఞ. పూర్ణ పూర్ణ ఏంటంట? పూర్ణ పూర్ణ ఆడ పూర్ణ తీసేస్తే బాగుండేది కదా. ఏమి పూర్ణ తీసేస్తే ఏమవుతుంది? ఆత్మతో శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలని అంటే బాగుండేది. అక్కడ పూర్ణ వచ్చేసరికి ఏమైందండి? కంప్లీట్ సరెండర్ అన్నమాట. అది అంటే మనల్ని మనము దేవునికి సంపూర్ణంగా దహన బలి ఏ విధంగా మొత్తం కాల్చివేయబడిందో ఆ విధంగా మనలో ఉన్న ఆశలన్నీ కూడా ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటన్నిటిని ఏం చేయాలండి? పూర్ణంగా కాల్చివేయాలి, దహించి వేయాలి, విడిచిపెట్టాలి. దేవుణ్ణి మాత్రమే మనము దేవుని మాత్రమే అంగీకరించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ బలి అనేది మండుతా ఉండాలన్నాం, ఇందాక తెలుసుకున్నాం కదా. ఎప్పుడు ఆరిపోతుంది అంటే మనకు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ వచ్చినప్పుడు కొంచెం విశ్వాసం తగ్గుతుంది. మరి దాన్ని మనము ఎప్పుడు అలాగే ఉండాలి. మన విశ్వాసము దేవుని యందు సడలకుండా అంటే ఏం చేయాలండి? మనకు 2 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన, 2 వాక్యం కదా. ఈ 2, ఇంకోటి సహవాసం కూడా, సహవాసం 3. ఈ 3 ఉంటే అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంది కదా. ఆ విధంగా మనం విశ్వాసులైన వారము అందులో ఉంటే తప్పకుండా మనం ఎలా ఉంటామండి? మండే విశ్వాసులుగానే ఉంటాం. దహన బలికి సాదృశ్యంగా ఉంటాం. అప్పుడు దేవునికి ఎలా ఉంటాము? ఇంపైన సువాసనిచ్చే వారంగా ఉంటాం. పరిపూర్ణమైన అధికారంలోకి మనల్ని మనము అప్పగించుకోవాలంట. మన ప్రభువైన యేసుక్రీస్తుకి పరిపూర్ణమైన అప్పగించుకోవాలి. సర్వాధికారి అయిన దేవుని ఎదుట పరిపూర్ణ విధేయతతో, సంపూర్ణ సమర్పణతో జీవించుటకు విశ్వాసి దేవునికి అర్పించి నిజమైన దహన బలి. విశ్వాస యొక్క హృదయమే దేవుని యొక్క బలిపీఠం. విశ్వాస జీవితమే దహన బలి ద్రవ్యం. పరిశుద్ధాత్మ యొక్క మంటయే దహన బలి ద్రవ్యము, అగ్ని. ఇదండి దహన బలి గురించిన వివరణ. మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాలు దేవుడు ఇక్కడ చక్కగా వివరించినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను. అక్కడ కట్టెలు ఉన్నాయి కదా, బలిపీఠం మీద ఏమున్నాయండి? కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలు ఉంచి మరి అది కాలుస్తా ఉన్నారు. దాన్ని ఏం చేయాలంటే అవి ఆరిపోతుంది. అగ్గి ఎప్పుడు ఆరిపోతుంది? నీళ్లు వేస్తే ఆరిపోతుంది అనమాట. అలాంటి నీళ్ళ వంటి, అంటే ఇక్కడ వాకింగ్ కాదు కానీ మన యొక్క పరిస్థితులను బట్టి అవి ఆరిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, సహవాసం కానీ ఇవన్నీ ఉన్నట్లయితే మనము ప్రార్థన అనేది వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి కదా. ఇలాగా దేవుని సన్నిధిలో మనము రెగ్యులర్గా బైబిల్ రీడింగ్ కానీ, ప్రేయర్ కానీ, సహవాసం కానీ ఉన్నట్లయితే మనం కూడా మండే వారంగా ఉంటాము. మరి ఆ విధంగా దేవుని రాకడకు సమీపమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రతి విశ్వాసి దేవుని బలిపీఠం మీద దహన బలి లాంటి వాడే దేవుని కొరకు మంచు ప్రకాశించే వారంగా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి ఈ యొక్క దేవుని వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక.